వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సంక్రాంతి పండుగ విరామం తర్వాత రెండో విడత పాదయాత్రను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురువారం నుండి ప్రారంభించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామం నుండి 7వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా పల్లెలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎరకల్పూడి గ్రామపల్లె నందివెలుగు గ్రామం మీదుగా జాషువానగర్ కంచర్లపాలెం గ్రామం వరకు పాదయాత్ర చేసి కంచర్లపాలెం గ్రామంలో రాత్రికి బస చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదవాడికి 30 లక్షల ఇళ్ల స్థలాలు కొండల్లో గుట్టల్లో చెరువుల్లో ఇచ్చి సంకలు గుద్దుకుంటున్నారని, పేదవాడి సొంతింటి కల సాకారం కోసం 30 లక్షల ఇల్లు కట్టిస్తానని ప్రగల్భాలు పలికి ఎన్ని ఇళ్లు కట్టారో గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పగలరా అంటూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. గతంలో టీడీపీ పేదల కోసం ఇల్లు కట్టిస్తే ఇల్లు కట్టించలేదని దుష్ప్రచారం చేశారు. వాటిలో 5% మీరు ఇల్లు కట్టి పేదవాడికి ఇచ్చారని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం పేదల ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్న నిధులను కూడా వైసీపీ ఖాతాలోనే వేసుకున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని జగన్ ప్రభుత్వం చూపించుకొని మాయమాటలు చెప్పుకొని బ్రతుకుతున్నారని తెలిపారు. రాబోయేది టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అని, టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, రైతులకు, మహిళలకు, నిరుద్యోగులు, విద్యార్థులు, విద్య, వైద్యం అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదవాడికి సొంత ఇంటి కళ సాకారం చేస్తానని చెప్పి 30 లక్షల పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తానని, 30 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేశానని, కొండల్లో, కోనల్లో, చెరువుల్లో, అడవుల్లో పేదవాడి ఇళ్ల స్థలాలను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసినటువంటి, దోచుకున్నటువంటి, పేదవాడి యొక్క ఆస్తిని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి కనపడుతున్నటువంటి సత్యం. మరి ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో 27,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు.
27,500లో మీరు ఈ 5 సంవత్సరాలు ఎన్ని కట్టించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము ఆ 5 సంవత్సరాల్లో రూరల్ ప్రాంతంలో దాదాపు 13,000 ఇళ్ళు ఇవ్వటం జరిగింది, కట్టియడం జరిగింది. ఆ రోజున ఎస్సీ ఎస్టీలకి 2.5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే, లేకపోతే ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళకి ఎందుకు ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా వాళ్ళకి మీ ప్రభుత్వం తరఫు నుంచి సహాయం అందలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లైటింగ్ మాత్రం రాత్రిపూట దూరం నుంచి చూస్తే బ్రహ్మాండంగా పట్టణాలు ఉన్నట్టుగా లైటింగ్ వేశారు. అక్కడ ఇల్లు లేదు, ఆకిలి లేదు, లైట్ మాత్రం వేశారు, స్ట్రీట్ లైటు. దేనికి వేశారో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మీరు ఆ రకంగా ప్రజల్ని మోసం చేసుకుంటూ ఈ రోజున ప్రజల దగ్గరికి వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలి అని చెప్పి మీరు అడగాలి అంటే మీకు ఏమని అడుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మద్యపాన నిషేధం చేశామని అడుగుతారా? ఓట్లు మహిళల్ని ఇల్లు కట్టామని చెప్పి పేదవారిని అడుగుతారా? లేకపోతే రోడ్లు వేసామని చెప్పి పేదవాళ్ళని అడుగుతారా? లేకపోతే కాలనీలో డ్రైన్లు కట్టామని చెప్పి పేదవాళ్ళు అడుగుతారా? ఇవాళ మేము వేసిన రోడ్డు కాకుండా ఈ కాలనీలో మళ్ళీ రోడ్లు వేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మాయ మాటలు చెప్పి బతుకుతూ ఉంది. మైనార్టీలు ఉన్నారు ఇక్కడ, మైనార్టీలకు మీరు ఏం న్యాయం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చేయకపోగా ఈ రోజున ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నించే కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఈ పాదయాత్ర ద్వారా, ఈ ప్రజాయాత్ర ద్వారా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీ ఐక్యతతో కూడినటువంటి ప్రభుత్వం రాబోతూ ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోని ఒకటి రిలీజ్ చేసాం. ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో ఎవరైతే రైతు కానీ కౌలు రైతు కానీ 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే రకంగా, అంతేకాకుండా ఎంతమంది పిల్లలు ఆ కుటుంబంలో బడికి వెళ్ళి చదువుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు, ఎవరైతే కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళ ఉందో వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు, ఏ కుటుంబం అయితే పేదరికంలో ఉందో ఆ కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తాం. ఎవరైతే చదువుకున్న యువకులు ఉన్నారో ఉద్యోగం రాకుండా వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు నెలకి, సంవత్సరానికి 36,000 రూపాయలు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా రాబోయే ప్రభుత్వం ఇవ్వబోతుందని చెప్పి పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ కు మరణం లేదని, ప్రజల హృదయాల్లో చిరకాలం సజీవంగా ఉన్నారని నాయకులు తెలిపారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. పేదవారి ఆకలిని తీర్చిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. ఎన్టీఆర్ నడిచిన మార్గం ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ఎన్నో చిత్రాల్లో పేదలకు అండగా ఉండి ఆయన చివరికి పేదల కోసం న్యాయ పోరాటం చేస్తూ ప్రజలకు నేను ఒకడిని ఉన్నాను అని చెప్పని ప్రజలు ఆయన్ని దేవుళ్లాగా కొలిచే స్థాయికి ఆయన వచ్చిన తర్వాతే ఈ రాజకీయాల్లోకి వచ్చి పేద ప్రజలు నా కోసం ఇన్ని రకాలుగా ఎన్నో చిత్రాలని వాళ్ళు చూసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళ కోసం నేను ఏం చేయగలను చెప్పిన ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన అంతా కూడా త్యాగం చేసి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో స్థానాన్ని కల్పించిన మహానుభావుడు. అటువంటి మహానుభావుడు ఈరోజు కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటా చెప్పుకుంటున్నామంటే ఆయన పేద ప్రజలకు చేసిన త్యాగనిరతి. ఆ రోజున తినడానికి అన్నం లేకపోతే పేద ప్రజలకి ఆ రోజునే 2 రూపాయలు బియ్యం పెట్టడం కానివ్వండి, పక్కా గృహాలు కానివ్వండి, అవన్నీ పెట్టిన మహానుభావుడు. ఆయన గురించి వాళ్ళందరం కూడా మాట్లాడుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారి నేతృత్వంలో ఈ రోజున రాష్ట్రంలో అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి విధానం. ఆ విధానాన్ని వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా కేంద్రం కానీ అనేక రాష్ట్రాలు కానీ అనుసరిస్తున్నాయంటే అది నాటి ఎన్టీఆర్ గారి వితరణ. మరి వారి యొక్క దూరదృష్టితోనే ఇవాళ మహిళలకి ఆస్తి హక్కు కానీ, అదేవిధంగా సామాజికమైనటువంటి ఈ సేవా కార్యక్రమాలన్నిటికీ కూడా ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అతని యొక్క విధానాలనే కేంద్ర ప్రభుత్వాలన్నీ అనుసరించి ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా అన్న నందమూరి తారక రామారావు గారి కీర్తి ప్రతిష్టల్ని ఘనంగా చాటుతూ ఉన్నారు.
సృష్టి ఉన్నంతకాలం అన్న నందమూరి తారక రామారావు ప్రతి ఒక్కరిలో సజీవంగా ఉంటారని పట్టణ టీడీపీ నాయకులు కొనియాడారు. పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాడికి కూడు గూడు కల్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన అందించిన సుపరిపాలనతో తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అలనాటి చలనచిత్ర రంగంలో పౌరాణిక, సాంఘిక, సామాజిక పాత్రల్లో ఒక రాముడిగా, కృష్ణుడిగా, భీముడిగా, కర్ణుడిగా తన యొక్క పాత్రలు పోషించడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ప్రతి ఒక్క ఇంట్లో కూడా రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు, ఏ విధంగా దుర్యోధనుడు ఉన్నాడంటే నిలువెత్తు రూపం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి రూపంలో ఉంటారు. ఆయన చిత్రపటాలనే పెట్టి పూజించుకునే పరిస్థితి, ఆ విధమైన గౌరవాన్ని పొందినటువంటి మహోన్నతమైన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి నినాదంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రోజుకి కూడా 28 సంవత్సరాలైంది వారు పరమపదించి. అయినా కూడా ప్రజల్లో ఈ రోజుకి కూడా మనసుల్లో ప్రతి ఒక్క హృదయంలో కూడా ఎన్టీ రామారావు గారు గూడు కట్టుకొని ఉన్నారు. వారు కూడుగుడ్డ నినాదంతో ఆ రోజున 2 రూపాయలకే బియ్యాన్ని, అలాగే పక్కా ఇళ్ళు, గృహాన్ని నిర్మించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. వారు ఈ రోజుకి కూడా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని నిలుపుకున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. ముప్పై 38వ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. ఏడో రోజు నందివెలుగు గ్రామం నుండి కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.